తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఈ శుభ కలెక్టర్ మేడం గారు అనుమతించున్నారు. సాయుధ దళాలు కవాతు చేస్తూ క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి విషయాన్ని శకటాలకు దారి వదలవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అటువైపు మొట్టమొదటి శకటం శ్రీశైల ధర్మరథం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం ప్రదర్శిస్తున్నటువంటి ధర్మపథం కనిపిస్తున్నటువంటి ఆ రథం శకటం భక్తులకు కల్పిస్తున్న ఆయా సౌకర్యాలను తెలియజెప్తున్నది. అదేవిధంగా శ్రీ స్వామి అమ్మవార్ల అనుకృత మూర్తులతో దేవస్థానం ధర్మ ప్రచార రథాన్ని కూడా ప్రదర్శిస్తుంది. భక్తులందరికీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయినటువంటి శ్రీశైల వాతావరణంలో కలసార భక్షితం ఉపాసతం శోక నివారణ శ్రీశైలలింగం మనస స్మరామి నినాదంతో 100 వస్తువుల ద్వారా పిల్లలకు జ్ఞానాన్ని గడుపుతున్నది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో చిక్కి గుడ్డు రాగిజావను కల్పిస్తున్నది. ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నటువంటిది విద్యాశాఖ శకటం. ఇది ప్రధానమంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా పతాకంలో కొనసాగుతున్నటువంటి శకటం. తదుపరి అల్లదిగో విచ్చేస్తున్నది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విద్య తదుపరి ఇస్తున్నటువంటి శకటం అల్లుదిగో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అధ్యక్షతన విచ్చేస్తున్నది. జేఎస్వై జేఎస్ఎస్కే మరియు పిఎంఎంవివై కార్యక్రమాలలో అర్హులైన వారికి లబ్ధి చేకూరుస్తున్నది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులందు క్షయ, కుష్టు, ఎయిడ్స్ మరియు సంక్రమిత అసంక్రమిత మొదలైన వ్యాధులకు చికిత్సను లభించే విధానాలను ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నది. వైద్య శాఖ టీకాలను కూడా అందిస్తున్నది. ఎన్సిడి, సిడి మరియు క్యాన్సర్ పరీక్షలను కూడా చేస్తున్నది. అల్లదిగో శకటం విచ్చేస్తున్నది ఆరోగ్య శాఖ తరఫున. పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గించడం, పోషకాలను అందించడం, వ్యాధులను నివారించడం, అభివృద్ధి ఆలస్యం మరియు వికలాంగతను నివారించడం, డిఐసిలో పిల్లలకు చెవుల పరీక్షలు, కళ్ళ పరీక్షలు. వైద్య ఆరోగ్య శాఖ శకటం. ప్రియమైన తల్లిదండ్రులారా, సమయానికి చికిత్స చేసుకుంటే మాట్లాడని పిల్లవాడు మాట్లాడగలడు, నడవలేని పిల్లవాడు నడవగలడు. చదువులో వెనుకబడిన ఒక మాట పాటించుకుందాం. మన పిల్లల పరీక్షలకు తీసుకెళ్దాం, వికలాంగులతో నివారిద్దాం, చికిత్స తీసుకునేలా ప్రోత్సహిద్దాం. ఈ రోజు ఆరోగ్యంగా ఎదిగిన పిల్లవాడు రేపటి బలమైన భావి భారత పౌరుడుగా తయారు కాగలనటువంటి డిస్ట్రిక్ట్ ఎర్లీ మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ రథం, అది అభివృద్ధి పథం అనే నేటి ఆడపిల్ల రేపటి అమ్మ. ఈ రోజు ఆడపిల్లని వద్దనుకుంటే రేపు మన సమాజం ఏమవుతుంది, అమ్మలేని అనాథవుతుందనే నినాదంతో చిన్నారి చక్కని నవ్వుల విరాజమానంగా బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ప్రకటన నిశ్చయించున్నది. బాల్య వివాహాలు రూపుమాపడంలో ప్రతి గుడినందు చర్చాలు జరగకుండా రూపుమాపడం కోసం, రేపటి భవిష్యత్తు విజ్ఞాన వైపు నడవడం కోసం ఏ గుడినందు గాని, ఏ చర్చి నందు గాని, ఏ మసీదు నందు గాని, ఫంక్షన్ హాల్ నందు గాని బాల్య వివాహం జరగకుండా అవగాహన చర్యలు చేపడుతూ ప్రభుత్వ అధికారులకు మరియు ప్రజలలోని కూడా ఆచారాలను తొలగించే విధంగా ఈ శకటం ప్రదర్శన చేస్తూ కనిపిస్తూ వస్తున్నది. ఎలాంటి బాల్య వివాహాల క్రమశిక్షణ సహితంగా విచ్చేస్తున్నారు. చిన్నారుల ప్రదర్శన ఇల్లిదిగో సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుల అభినయ రూపాలు కనిపిస్తున్నాయి. భారత మాతకు వందనం. తదుపరి 6వ శకటం సిద్ధంగా ఉండాలి, బయలుదేరి రావాలి.
శ్రీశైలం ప్రధానంగా పీవీటీజీ చింతు ప్రాజెక్టు ఈ సంస్థ నంద్యాల డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేయబడింది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల, రహదారులు, భవనాలు, త్రాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్యుత్, ఒకటేమిటి సర్వతోముఖ అభివృద్ధికి నల్లమల్ల, నన్నారి, షర్బత్ లాంటి ఉపాధి హామీ కల్పిస్తూ పిఎం జన్మన్ లాంటి స్కీముల ద్వారా ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ శకటం ముఖ్యంగా జన మంత్రానికి రైతు శ్రేయస్సే భారత గణతంత్రానికి బలం అనే నినాదంతో ఈ క్రాప్ బుకింగ్ వ్యవస్థ, వ్యవసాయంలో పండిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా నేరుగా మార్కెట్లలో అమ్ముకుని సొమ్ము చేసుకుని 2047 వైపు మనం కలిసి ముందడుగేద్దామనే నినాదంతో రైతన్న సేవలో మన ప్రభుత్వం ఉందన్నటువంటి నినాదంతో ముందుకు విచ్చేస్తున్నది రైతు రథం, వ్యవసాయ శాఖ రథం. డ్రోన్ టెక్నాలజీని అందించడం, డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం, చీడపీడలను నివారించడం, ఖర్చు తక్కువతో నానో ఎరువుల పిచికారీ, పంటల పర్యవేక్షణ చేయడం, ఏపీ కమ్యూనిటీ రైతులే తయారు చేసుకుని ప్రోత్సహిస్తూ ఉన్నది. సాంకేతికతో సాగు, సుస్థిరతతో మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందన్న నినాదాలతో కొనసాగుతున్నది రైతు సంక్షేమ రథం అల్లదిగో విచ్చేస్తున్నది. జిల్లా కలెక్టర్ మేడం గారి ముఖ చిత్రముతో మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కేంద్రం, అక్కడ కందులు ఇత్యాది వాటిని కొనుగోలు కేంద్రాలు మనం చూస్తూ ఉన్నాం. సూక్ష్మ పోషక విధానాలను కూడా చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం అల్లదిగో ఉద్యాన శకటం పూసిన పువ్వుల గుబాలింపుతో విచ్చేయుచున్నది. రైతు శ్రేయస్సే భారత గణతంత్రానికి అదిగదిగో కదలి వస్తోంది నంద్యాల జిల్లా ఉద్యాన శాఖ రైతు సంక్షేమాలు సాగుతూ ప్రాథమిక రంగంలో 7,627 కోట్ల జీవీఏను ఆర్జిస్తున్నది. ఉద్యాన శాఖ ద్వారా నూతన తోటల పెంపకము, పారం పాయింట్స్, శీతల గిడ్డంగులు, నిల్వ కేంద్రాలు, ఈగజాతి పందెం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం నంద్యాల జిల్లా వారు 2025-26 కార్యక్రమంలో భాగంగా ఈ శకటం రూపొందించబడింది. మున్సిపాలిటీ అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక కుటుంబం అనే నినాదంతో ముందుకు సాగి వస్తున్నది. పారిశుద్ధ్యం అనగా పరిశుభ్రమైన పట్టణం, ఆరోగ్యకరమైన జీవనం, పౌరుల బాధ్యతలను ప్రతిబింబించడమే ఈ శకటం యొక్క ప్రధాన ఉద్దేశం. క్లీన్ నంద్యాల, ప్రౌడ్ నంద్యాల అనే థీమ్తో ముందుకు వస్తా ఉన్నది నంద్యాల పురపాలక శకటం. చేస్తున్న ప్రగతి ప్రజల భాగస్వామ్యం ప్రదర్శిస్తోంది. ప్రధానంగా వేరు చేసే పరిశుభ్రతకు మొదటి అడుగు. ఇంటింటి చెత్త సేకరణ, వాహనాలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా ప్రతిరోజు చెత్త సేకరణ పనులు వ్యర్థ ప్రాసెసింగ్ కొనసాగుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2000 అనేది ఒక రోజు కార్యక్రమం కాదు, దినసరి బాధ్యత. పరిశుభ్రమైన నంద్యాల మనందరి గర్వకారణం. అది ఆరోగ్యానికి. చంద్రబాబు నాయుడు గారు 2025 జనవరి 17వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెల 3వ శనివారం మా స్కూల్లో స్వచ్ఛత గురించి కొత్త అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మాకు 3 పుట్టల విధానం గురించి కూడా అవగాహన కల్పించారు. 3 పుట్టల విధానం అదేంటి? అయ్యో అక్క, మీరు వినలేదా? దీని గురించి కొన్ని నెలలుగా మన మున్సిపల్ అధికారులు మన వీధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. మనమేమో మన ఇంటి నుండి వచ్చే చెత్తను ఒకే రకమైన చెత్త అనుకుంటాము, కానీ అందులోనే తడి చెత్త, పొడి చెత్త. తయారు చేసిన శకటం రూపంలో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు, హర్ ఘర్ జల్ అందించడం గురించి ప్రదర్శిస్తున్నది. త్రాగడం మరియు వంట చేయడం మొదలైన ప్రాథమిక మరియు ఇతర గృహ అవసరాల కోసం స్థిరమైన ప్రాతిపదికన సురక్షితమైన హామీ ఇవ్వబడిన తాగునీటి సరఫరా అన్ని సమయాల్లో మరియు అన్ని పరిస్థితుల్లో అందుబాటులోకి ఉంచబడింది. నీటిని పొదుపుగా వాడదాం, భావితరాలను కాపాడదాం. హర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రారంభించబడిన ఇన్లైన్ క్లోరినేషన్ మెకానిజం, అలాగే శుద్ధ జల కేంద్రం, అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ ఇత్యాది వాటిని ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం శకటం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జలజీవన్ మిషన్ సమున్నతమైన ఆశయాలతో భరించగలిగే సామర్థ్య ట్యాంకును, అలాగే సుజల స్రవంతిని అందిస్తూ ముందరికి సాగుతున్నది.
అల్లదిగో విచ్చేయుచున్నది జలవనరుల శాఖ శకటం. భారత గణతంత్ర వేడుక వేళ అభివృద్ధి ఫలాల అందజేతలో సీమ గడ్డపై సిరులు కురిపిస్తున్న జలధారల విజయ గాథ ఇది. రైతు భవితవ్యానికి ప్రాణం పోసేది నీరు, ఆహారం పండించేది సాగునీరు. ప్రభుత్వ నినాదం ఇదిగో చూడండి. రాయలసీమ ముఖ అన్నదాతల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన అభిన భగీరథ ఈ జలవనరుల శాఖ శకటం. ఆపదలో అండగా, వరదలో కొండగా, సాయంలో నిండు పని కల్పిస్తూ ఆర్థిక భరోసా ఇస్తున్నది. నంద్యాల జిల్లాలో 2,58,500 జాబు కార్డులు కలిగిన కుటుంబాలను 4,74,470 జిల్లాల దాదాపు 79.40% కార్మికులకు ముఖ ఆధారిత ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయబడింది. వికసిత భారత్ జీ పథకాన్ని ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ కింద చిన్న సన్నకారు రైతులకు 2,611 ఎకరాలలో వివిధ రకాలైన పండ్ల తోటలు, మామిడి, కొబ్బరి, నిమ్మ, చీని, ఆయిల్ పామ్, దానిమ్మ, జామ, నేరేడు, సీతాఫలం, సపోటా, ఆపిల్ బేర్, మునగ, పూల తోటలు మొదలైనవి పెంపకం చేపట్టడం జరుగుతూ ఉంది. వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ వికసిత భారత్ జీరామ్జీ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం. నీటి భద్రత సంరక్షణ, శక్తివంతమైన నిరుద్యోగ వృత్తి ఏర్పాటు, వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాల అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నది వికసిత భారత్ వెళ్తున్నది. పల్లె పండుగ 2.0 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రదర్శిస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం ముందుకు వెళుతున్నది. అదుగో అల్లదుగో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పట్టణ మరియు గ్రామీణ సౌజన్యంతో 13.29 కోట్లు కేటాయించబడ్డాయి. ఇదన్నిటికీ కూడా పేదరికం లేని సమాజం కొరకు అర్హత కలిగిన వారందరికీ ఇల్లు ఇచ్చే విధంగా ఈ గణతంత్ర దినోత్సవం వేళ విచ్చేస్తున్నది రాష్ట్ర గృహ నిర్మాణ శకటం. రాష్ట్రం 75,000 చొప్పున మరియు పెన్షన్లకు ₹1,00,000 చొప్పున మంజూరు చేసి ఉన్నారు. కావున చౌకా దుకాణాల నుండి 5,44,246 బీపీఎల్ కార్డులు కలిగిన కుటుంబాలకు 7,413 మెట్రిక్ టన్నుల నాణ్యమైన జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యంను ప్రతి నెల కార్డుదారులకు 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు చౌక దుకాణాల ద్వారా ఉచితంగా అందించడం జరుగుతున్నది. 5 కేజీల బియ్యం మరియు అంత్యోదయ కార్డుదారులకు ప్రతి కార్డుకు 35 కేజీల బియ్యం ఉచితంగా మరియు 1 కేజీ చక్కెర సబ్సిడీ ద్వారా ₹13.50 పంపిణీ చేయడం జరుగుతున్నది. జనవరి 2026 నుండి నంద్యాల పట్టణ కార్డుదారులకు 1 కేజీ గోధుమ పిండిని కూడా సబ్సిడీ ద్వారా ₹20 అందజేయడం. 489 గ్రామ పంచాయతీలు కలవు, 274 మజరా గ్రామాలు కలవు. జిల్లాలో 3,61,314 పంచాయతీరాజ్ శాఖలో ప్రధాన విధులైన పారిశుద్ధ కార్యక్రమాల ద్వారా ప్రతి 9 గంటల వరకు ప్రతి ఇంటికి చెత్త సేకరణ జరుగుతున్నది. ఈ చెత్తను 341 సంపద తయారీ కేంద్రాలలో నిర్వహణ పేరుతో విచ్చేయుచున్నది. ఈ వీధి, ఈ గ్రామం మనది, పరిసరాల శుభ్రత బాధ్యత మనది, ప్లాస్టిక్ వాడకం తగ్గించు బాధ్యత. ఇట్లాంటి నినాదాలతో స్వచ్ఛరథం ముందు అన్ని గ్రామ పంచాయతీలలో 468 ఫ్లోరింగ్ మిషన్ల ద్వారా దోమల నివారణకు ఫాగింగ్ మరియు 84 స్ప్రేయింగ్ మిషన్స్ పనిచేయడం వలన గ్రామాలలో ప్రజలకు దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలను కల్పిస్తున్నది. బ్లీచింగ్ చల్లడం, పల్లె శుభ్రత పెట్టడం. త్వరగా వచ్చేయాలి. విద్యుత్ శాఖ త్వరగా ముందుకు రావాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తా ఉంది విద్యుత్ శాఖ. పగటిపూట వ్యవసాయానికి 9 జగ్జీవన్ జ్యోతి పథకం అద్భుతంగా అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అద్భుతంగా జిల్లాలో కొనసాగుతా ఉంది. PM కుసుమ్ సి పథకం, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్ మహాభియాన్ పథకం అద్భుతంగా జిల్లాలో అమలు జరుగుతూ ఉంది. కరెంటుల్లో జనబాట కార్యక్రమం అద్భుతమైనటువంటి శకటం. తర్వాత జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పురస్కరించుకుని
మరి ట్రాన్స్పోర్ట్ శకటం మన ముందుకు వస్తా ఉంది. రవాణా శాఖ నంద్యాల జిల్లా శకటం చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహన మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందిస్తా ఉన్నారు. ఈ పథకం ద్వారా నంద్యాల జిల్లాలో 9,569 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందడం విశేషం. 14,53,00,000 రూపాయలు నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే రహదారి భద్రత మాసోత్సవాలను అద్భుతంగా పథకం అక్కడ కనిపిస్తా ఉంది. స్లోగన్స్ తో వాళ్ళు ముందుండడం ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. పోలీస్ శాఖ శకటాల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన గవర్నర్ హరీష్ కుమార్ గుప్తా వారు సమాజంలో మహిళల భద్రత కోసం ఎంతో ప్రాముఖ్యత వహిస్తారు. ఆమె భద్రత మా బాధ్యత. మహిళలను మరియు బాలికల గురించి నంద్యాల జిల్లాలో శక్తి యాప్స్ గురించి వివరంగా శకటం నందు ప్రదర్శన చేయడం జరిగింది. అంశాలు ఇక్కడ ఉటంకిస్తున్నాం. 2024 సంవత్సరంలో రేప్ కేసులు 9 రిపోర్ట్లు అవుతే 25వ సంవత్సరంలో కేవలం 3 మాత్రమే నమోదయ్యాయి. ఆ విధంగా తగ్గించడం. 25వ సంవత్సరంలో తప్పిపోయిన బాలలు 2 అగ్ని ప్రమాదాలు నివారించేటటువంటి శకటం అత్యంత సుందరంగా మన ముందు ప్రదర్శన ఇస్తున్నారు వారు. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిశాఖ మొదటి ప్రతిస్పందనదారుగా వ్యవహరిస్తుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నివారిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపడుతుంది. అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా మన జిల్లాలో అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది. ఇందులో కారణంగా మిస్ట్ బుల్లెట్ అనేటువంటి వాహనం